న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ వాసులను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు. హైదరాబాద్ లో 3 డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, సీఎస్ శాంతికుమార్. సరూర్ నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ అధికారులపై మండిపడ్డ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆగ్రహంతో ప్రారంభోత్సవాలు చేయకుండా వెళ్లిపోయిన మంత్రి. రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాతసారా పోసినట్లుందన్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. కేటాయింపులకు ఖర్చులకు పొంతనలేదని విమర్శ. జనగామ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సభ. యువత మత్తు పానీయాలకు అలవాటు పడొద్దన్న విద్యార్థి సంఘం నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఇప్పుడున్న వారిలో డబుల్ డెక్కర్ బస్సులో తిరిగిన ఆ గొప్ప అనుభూతి కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. డబుల్ డెక్కర్ బస్సులు ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మళ్ళీ మన హైదరాబాద్ రోడ్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. ఈ రోజు 3 డబుల్ డెక్కర్ బస్సులను హైదరాబాద్ లో ప్రారంభించారు. 3 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను కేటీఆర్, సీఎస్ శాంతికుమారి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులు ఈ నెల 11 నుంచి ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజ్ స్ట్రెచ్లను కవర్ చేస్తూ తిరుగుతాయి. నగరంలో టూరిజంను పెంపొందించేలా ఈ బస్సులను నడపనున్నారు. నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ లో 1,86 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాన్ని దిమ్మెలు ఏర్పాటు చేయకుండా ఒక దగ్గర ఇంటికి శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తే మరో దగ్గర 2 స్తంభాలకు వైర్లతో బిగించారు. దీంతో ఆమె అధికారుల నిర్లక్ష్యంతో 2 కరెంటు స్తంభాలకు ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఆమె ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లారు. మంత్రి వెళ్లగానే జీహెచ్ఎంసీ అధికారులు వైర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అక్కడి నుండి తొలగించారు. రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాతసారా పోసినట్లు ఉందని హరీష్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకుని ఫామ్ హౌస్ కి వెళ్లాడన్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. అందులో ఆయన మామ పాతసారా పోసాడని అన్నారు. గతేడాది బడ్జెట్ కేటాయింపులు ఖర్చుల మీద సమాధానం చెప్పాలన్నారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 12,000 కోట్లు కేటాయించారని, దళిత బంధుకు 17,000 కోట్లు పెట్టారని, కేటాయింపులకు ఖర్చులకు పొంతనే లేదన్నారు. గతేడాది బడ్జెట్ ను కాపీ పేస్ట్ చేశారని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ చూస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా ఉంది. హరీష్ రావు గారు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్తే మామగారు మాత్రం పాత సారానే పోసారు. పోయిన ఏడాది కూడా కేసీఆర్ గారి బడ్జెట్ భారీగా ఉంది. 2,56,000 బడ్జెట్ పోయిన సంవత్సరం మీరు చేసిన అలొకేషన్స్ లో ఏమాత్రం స్పెండింగ్ చేశారో ముందు అక్కడి నుంచి మొదలు పెట్టాలి కేసీఆర్ సార్. ముందు తెలంగాణ ప్రజలకు పోయిన ఏడాది బడ్జెట్ అలొకేషన్ ఏమిటి, స్పెండింగ్ ఏమిటి, ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. పోయిన సంవత్సరం కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం జనగామ జిల్లాలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారీ ర్యాలీ తీసి సభ నిర్వహించారు. ఈ సభలో జిల్లా కన్వీనర్ పుల్లంగుల రాజు మాట్లాడుతూ జనగామ జిల్లా ఆవిర్భవించి సంవత్సరాలు గడుస్తున్న మున్సిపల్ అభివృద్ధి శూన్యంగా ఉందని, చిన్న చిన్న వర్షాలకి కాలనీలో చెరువులుగా తలపిస్తున్నాయని అన్నారు. జనగాం జిల్లాలో అనుమతి లేకుండా విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. యువత మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారని, ప్రతి గ్రామాన డ్రగ్స్ వ్యాపించిందని, ప్రభుత్వం సరైన విధానంగా కట్టడి చేయలేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని చెప్పారు.
ఎక్కడ ల్యాండ్ పడ కూడా కబ్జా చేస్తే రాజు మా జంగమ్మ ఎమ్మెల్యే ముత్తేటి ఆదిరేది. అంతేకాకుండా మనం చూస్తున్నాం హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ జిల్లాకు పరిమితమైన డ్రగ్స్ గంజాయి ఈ రోజు మనం మారుమూల గ్రామాల్లో చూస్తున్నావా? మారుమూల గ్రామాల్లో కూడా యువకులు గంజాయి బాగా పడుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థులకు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇంటికి ఉద్యోగం వచ్చిందా? వచ్చారు కదా. మా ఇంటికి ఉద్యోగం వచ్చా చెప్పండి. రైతుల రుణమాఫీ జరిగిందా? విద్యార్థులు త్యాగపందం చేస్తే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్ర పాలన ఏర్పడినాక కూడా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మెయిన్ గా తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు స్వరాష్ట్రం ఏర్పడినాక కూడా ఈరోజు నీళ్ల పేరుతో నిధులను మింగి సొంత ఇంట్లోనే 4 కోడుకు ఉంచుకొని ఇదే బంగారు తెలంగాణ చెప్పాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కొట్లాడి ఏ జగిత్యాల జిల్లా కోరుట్లలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో భాగంగా కోరుట్ల పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరియు వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ సిబ్బందికి పురపాలక సంఘ కార్యాలయంలో నూతన ఆఫ్రాన్ పీపీ కిట్స్ ఇవ్వడం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్పర్సన్ గడ్డమీద పవన్, వార్డు కౌన్సిలర్లు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్స్ గజానంద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. చైర్మన్ అన్నంలో అనిల్ గారికి, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానందం గారికి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ ఆఫీసర్లందరికీ, కార్మికులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. దీనివల్ల ఉపయోగం ఏంటిదంటే 2 విధాలు ఉన్నాయి. మీకు ఈ రోజైతే ఎవ్రీ మార్నింగ్ 5 గంటలకు లేచి రోడ్ల మీద పనిచేస్తున్నప్పుడు వెహికల్స్ చీకట్లో కనబడకుండా ఉండడానికి ఆప్గా పనిచేస్తుంది. రెండవది ఏంటంటే గర్వంగా చెప్పుకునేందుకు మేము మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులము అన్న ఆలోచనలో అంటే కొరట్లలో మీరు ఎంతమంది ప్రజలున్నారని మిమ్మల్ని గుర్తింపు అంటే వీళ్ళు మున్సిపల్ సిబ్బంది ఇది ఉంటేనే మీకు గౌరవం ఉంటుంది, మీకు అక్కడ ఉన్న ప్రజలు కూడా గౌరవిస్తారు. నేను సివిల్ డ్రెస్ లో పోయి నేను మున్సిపల్ సిబ్బంది అంటే నమ్మేటోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి కంపల్సరీ దీన్ని సిగ్గుపడకుండా వేసుకోండి. ఎందుకంటే కొంచెం సిగ్గుపడతారు, అవి వేసుకుంటే ఏమవుతుంది. దీని విలువ ఏందో మాకు తెలుసు. మేము ఇంత గతంలో కూడా చెప్పినాం, ఎప్పుడైతే భారతదేశం మన సైనికులు బార్డర్లు ఎట్లా పనిచేస్తుంటారో మా టౌన్ లో మీరు అట్లా పనిచేస్తుంటే మళ్ళీ చెప్తున్నాను. మీరే కోరుట్ల పట్టణానికి చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్స్ ఉన్నా చేసేది మీరే కాబట్టి కంపల్సరీ ప్రతి 6 months ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి మీకు బట్టలు పంపిణీ మా చైర్మన్ మా ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. వలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ జీడీ సింగ్ ఆధ్వర్యంలో మిషన్ చబుత్రా కార్యక్రమం నిర్వహించారు. రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. भेजने वाले को ठीक है, मैं बोल देता जाओ. अच्छे हो रहे हैं जी, ठीक है, मालूम है. बहुत कंप्लेंट आ रहा है. सही है, अपने अपने काम कंप्लीट काम करना 12 बजे क्या हो
इधर की दावत और भाई मैं जा रहा हूँ जरा भैया देखे ना चलने की दावत चलो इधर पेट्रोल मार्केट छोड़ कर तो मैं पेट्रोल पेट्रोल लेने गया था आ रहा था रिटर्न आगे भाई को छोड़ना था भाई करके चले अब मेरे को बोले एक मिनट आपको దళిత బంధు పథకం కోసం ఎంతో మంది యువకులు వేచి చూస్తున్నారని, వారికి నచ్చిన వారికి దళిత బంధు పథకం అందజేయడం సిగ్గుచేటని బీజేపీ తెలంగాణ రాష్ట్ర దళిత మోర్చా మీడియా కన్వీనర్ జనపాల మధు అన్నారు. సైదాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొక్కుబడిగా నేతలు తమ అనుకూలులకు ఇచ్చి కమిషన్ దండుకుంటున్నారని ఆరోపించారు. అసలైన అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పాత బస్తీలో దళిత బంధు మంజూరులో అవకతవకలను త్వరలో బయటపెడతానని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ ఎవరికి ఇచ్చిరానా? మా కాన్స్టిట్యున్సీకి రా. మీరు ముస్లింలు ఇద్దరు కుంభకైతురు, కుంభకయ్యి సగం సగం పంచుకుంటురు. అంటే తెలంగాణలో ఉద్యమంలో తిరిగి అందరూ కష్టపడి ప్రాణాలు అర్పించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఇది మీరేమో మీ ఇంటి సొత్తు లెక్క వాడుకుంటారు. తెలంగాణ అందరిది, నీది కాదు, నీ ఇంటిది కాదు. డబుల్ బెడ్రూమ్లో ఎవరికి ఇచ్చారు? దళిత బంధుకు ఎవరికి ఇచ్చారు? కరెక్ట్ చెప్పండి. కానీ నోటికి వచ్చినట్టు ఒక మనకు అసెంబ్లీ అనేది ఒక దేవుని గుడితో సమానము. అందులో కూర్చొని ఒక బడ్జెట్ కూడా నువ్వు తప్పు చెప్తున్నావు అంటే నీ అంత నీచుడు లేడు ఎవరికైనా. నీకు అసలు అర్హత కూడా లేదు. నీకు ఏది ఒక మినిస్టర్ పదవి. నువ్వు కరెక్ట్ మనసు మీద చెయ్యేసుకొని నువ్వు చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాం. కానీ నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడకు. అదే మా నరేంద్ర మోడీ లెక్క సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ లెక్క ఉండు, మేము దాన్ని ఒప్పుకుంటాం. కానీ మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడి బడ్జెట్ ఉన్నది లేని చెప్పేసి చాలా తప్పు మాట్లాడుతారు. ఇంకొక విషయం చెప్తున్నా హరీష్, ఏలు పెట్టి చూపించి మరీ చెప్తున్నా నేను. మేము ఒక బీజేపీ కార్యకర్తలము ధర్నా చేసినాము, రాష్ట్ర రోకలు చేసినాము, నిరాహార దీక్ష చేసినాము, కమిషనర్ ఆఫీస్ కాడ ముందు ధర్నా చేసినాము, కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసినాము. దేని గురించి అంటే మా హోల్ సిటీ మెట్రో మాకు శాంక్షన్ కావాలని చెప్పి 500 కోట్లు వేసినావు. ఏడేసినావు, ఓవన్ వన్ వేసినావు, 500 కోట్లు శాంక్షన్ అని వేసినావు. అయితే చూతేగా అప్పుడే శాంక్షన్ అయితే మెట్రో రైలు ఎప్పుడో పడుతుండే. మెట్రో రైలు పెడితే మేమెందుకు నిరాహార దీక్ష చేస్తాము? మేమెందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెడతాము? నువ్వు చేసింది ప్రతి ఒక్క బడ్జెట్ లో చెప్తుంది ప్రతి ఒక్కటి తప్పు కాబట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో పలు గ్రామాల్లో అధికారుల ప్రోత్సాహంతో అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నారని ములుగు తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంచె చేనును వేసింది అన్న సామెతలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటే బీఆర్ఎస్ నాయకులు మట్టి తవ్వకాలతో గ్రామాలను దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పంట పొలాలను ధ్వంసం చేస్తూ మట్టి మాఫియా లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇక చర్యలు తీసుకోవాల్సిన అధికారులే పూర్తి అండదండలుగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావున జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ దందాకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని మట్టి మాఫియా ఆగడాలను నిలువరించాలని కోరారు. గజ్వేల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ అనుచరులు ప్రతాప్ రెడ్డి అనుచరులు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఈ ములుగు మండల కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ మండల కేంద్రంలో విచ్చలవిడిగా కొన్ని గ్రామాలలో అక్రమంగా మైనింగ్ మాఫియా అనేది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఇలా ఎవరి అండతోటి వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ మాఫియా చేస్తూ ఉన్నారో వీళ్ళకి సహకరిస్తున్నటువంటి అధికారులు ఎవరో ఒకసారి సమాధానం చెప్పాలి. ఇలా పక్కన చూస్తే శిరసారం విలేజ్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఆనుకొని సుమారు ఒక 2 ఎకరాల స్థలంలో మైనింగ్ మాఫియా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. మొన్న పోయి చూస్తే అదే దారిన చిన్నపిల్లలు బడికి పోయి నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి. ఒకవేళ చిన్నపిల్లలు ఆ పొక్కలో పడి చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక శిరసరం విలేజ్ గ్రామం మాత్రమే కాదు ములుగు మండల కేంద్రంలో ఎన్నో గ్రామాల్లో ఈ మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది. దీన్ని మేము ప్రతి ఒక్కటి విజువల్స్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తే ఎంఆర్ఓ దగ్గరికి మేము ప్రతి ఒక్క విజువల్స్ మేము చూపించి ఫొటోస్ వీడియోస్ చూపిస్తే ఎంఆర్ఓ గారు తెలివిగా మా ముందే అక్కడ ఆ దండ చేస్తున్నటువంటి అధికారికి ఆ నాయకుడికి ఫోన్ చేసి మీరు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి బండ్లు పంపించాలి, ఇంకొకసారి రిపీట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని ఏదో నచ్చజెప్పే ప్రయత్నం మా ముంగడ చేయడం జరిగింది. ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇలా లోకల్గా ఉన్నటువంటి ఈ ఎంఆర్ఓ గారికి కూడా మేము లెటర్ ద్వారా మేము ఇదివరకే ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏ ఒక్క చర్య తీసుకోలేదు. ఇలా మేము అడుగుతా ఉన్నాం. పెద్ద ఎత్తున సుమారు ఒక రోజుకు 200 ట్రిప్పులు ఈ ములుగు మండలం నుంచే తీస్తా ఉన్నారు. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగుల్చింత చౌరస్తాలో ఎస్ఐ జీడీ సింగ్, ఎస్ఐ హసీనా ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు కదం తొక్కారు. పోలీస్ నిర్బంధాలను దాటుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అనంతపురం కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ధర్నాను కట్టడి చేసేందుకు యూనియన్ నాయకులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ధర్నాకు బస్సుల్లో వస్తున్న వారిని అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మీద బుడగలేనని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు అన్నారు. సుప్రజ ఎన్టీఆర్ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ ధర్నా కార్యక్రమం అనేది మనం అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించమని ఈ రోజు ఫేస్ యాప్ అంగన్వాడీ కార్యకర్తలకు కూడా పెట్టారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అది వర్తింప చేయాలి. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు కారు. అయినప్పటికీ కూడా ఈ ఫేస్ యాప్ అనేది తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇవే కాకుండా సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింప చేయట్లేదు. ఎందుకు సంక్షేమ పథకాలు అంగన్వాడీలకి వర్తింప చేయట్లేదని అడిగితే అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి చెబుతున్నారు. మరి అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మరి వాళ్ళకి జీతము ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా ఇవ్వాలి. కానీ ఈరోజు 11,500 మాత్రమే ఇస్తున్నారు. ఈ జిల్లాలు విభజించిన తర్వాత 3 నెలలకి 2 నెలలకి ఒకసారి వేతనాలు కూడా అందటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జనసేన పార్టీలో క్రియాశీలక ప్రభుత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు జనసేన పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు రామదాస్ చౌదరి తెలియజేశారు. మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు జంగాల శివరాం, సురేంద్ర, సూరి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చేయడానికి క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని జనసేన పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా పాలసీ తీసుకొచ్చారని వెల్లడించారు. ముఖ్యంగా ఈరోజు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నమోదానికి ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గడువు నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే కార్యకర్తల పట్ల ఇంత చిత్తశుద్ధి గల పార్టీ, ఇంత అంకిత భావం గల నాయకుడు బహుశా భారతదేశంలో ఏ పార్టీలో లేడు చెప్పేదానికి ఒక జనసేన కార్యకర్తగా వ్యక్తిగతంగా నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే రాజకీయాల్లో కార్యకర్తలు వాడుకొని కార్యకర్తల కష్టం మీద, వాళ్ళ భుజం మీద అధికారంలోకి వచ్చిన ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యకర్తలు విస్మరించడం మనం చూస్తూనే ఉన్నాం. మరి అటువంటిది మా పార్టీ అధికారంలో లేకపోయినా, మాకు ఒక ఎమ్మెల్యే లేకపోయినా కూడా కార్యకర్తల మంచి చెడు గురించి ఇంతగా ఆలోచిస్తున్న నాయకుని నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నాకు వ్యక్తిగతంగా చాలా గర్వంగా ఉంది. గత సంవత్సరము క్రియాశీలక కార్యకర్తలకు కష్టం జరిగితే, వాళ్ళకు మరణం సంభవిస్తే, యాక్సిడెంట్లో క్షతగాత్రులు అయితే దాదాపు 5,40,70,000 రూపాయలని పార్టీ కార్యకర్తల కుటుంబాలకి అందించిన ఘనత మా జనసేన పార్టీకే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మదనపల్లి జనసేన పార్టీ తరఫున మేము మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి జన సైనికులకి, మెగా కుటుంబ అభిమానికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మేము ఇస్తున్న పిలుపు ఏంటంటే ఒక్క 500 రూపాయలు
తిరుమల శ్రీవారిని కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికలకు 4 నెలల సమయం ఉన్నందున పార్టీ గెలిచే ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తామని, ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామనేది మాత్రం పూర్తి సమాచారం నెల రోజుల్లో తెలియజేస్తామని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కొత్త పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాల పేరు పైన ఏం ప్రారంభం చేస్తున్నాం. ఇప్పటికే ప్రజల్లో వెళ్ళి ప్రచారం అంతా కూడా చేస్తున్నారు. ఏడుకొండల వాడు వెంకటరమణ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పార్టీకి, దాన్ని నమ్ముకున్న వాళ్ళకి, కర్ణాటక రాష్ట్రానికి, మొత్తం యావత్ దేశానికి కూడా మంచిది కావాలని చెప్పి భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకున్నారు. మీరు ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాన్, ఈరోజు జరుగుతున్న అదాని సంబంధించిన విషయాల్లో మీరు ఎలా చూస్తారు? అంటే ఇక్కడ దేవుడి సమక్షంలో అవన్నీ కూడా మాట్లాడదలుచుకోలేదు. అపోజిషన్ లో కాంగ్రెస్ పోటీగా బీజేపీకి పోటీగా వస్తున్నారు. నేను ప్రతి చోట చెప్తున్నాను, ఎక్కడ గెలుస్తాను అక్కడికి నేను అడుగు పెడతా ఉన్నాను. సో ఉండే చాలా 4 నెలల తక్కువ సమయం కాబట్టి జస్ట్ ఎక్కడ నాకు అవకాశాలు ఉన్నాయో గెలవడానికి అక్కడ మాత్రమే పార్టీని తీసుకొని పోతాను. జస్ట్ ఇంకొక నెలలో మీకు ఐడియా వస్తుంది. కర్ణాటకలో మొత్తం ఎన్ని చోట్ల మీరు పోటీ చేస్తారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ వాసులను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు. హైదరాబాద్ లో 3 డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, సిఎస్ శాంతి కుమార్. జరూర్ నగర డివిజన్ జీహెచ్ఎంసీ అధికారులపై మండిపడ్డ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆగ్రహంతో ప్రారంభోత్సవాలు చేయకుండా వెళ్లిపోయిన మంత్రి. రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాతసారా పోసినట్లుందన్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. కేటాయింపులకు ఖర్చులకు పొంతనలేదని విమర్శ. జనగామ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సభ. యువత మత్తు పానీయాలకు అలవాటు పడొద్దన్న విద్యార్థి సంఘం నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.